హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ని. ఈరోజు అయితే మన బండి ఆర్లగడ్డకు పోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్ లోడే బండి అయితే ఇప్పుడే లోడ్ అయింది. మరి కొద్దిసేపట్లో బయలుదేరుతా బిల్లు వచ్చాకనే. ఇంకో బండి కూడా పెట్టినారు పాయింట్లో, అది చూపించడం వద్దులే. ఇదే చూడు లోడింగ్ పాయింట్. ఆ లోపల చిన్న చల్లగా గాలి వస్తుంది. బిల్లు వచ్చరకు అర్ధగంట గంట పడుతుంది. ఆ లోపల మీరు షేర్ చేయండి మర్చిపోకుండా, వీడియో నచ్చితేనే. బిల్లులు అయితే ఇచ్చేసినాడు. నంద్యాల దాటి సుమారు పోతున్నా. ఎగ్జాక్ట్గా ఈ నుంచి ఒక 31 ఏమో ఉంది. తక్కువ వీడియో లెంత్ తక్కువనే ఉంటుందిలే. ఇంతకుముందు కూడా తీసినాను ఆర్లగడ్డ వీడియో, యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. కానీ అది సరిగ్గా రాదా, అది ఏదో లోడ్. అది కూడా ఫ్రిడ్జ్ అనుకుంటా. ఎన్ని రోజులు నేను మిస్టేక్ చేసిన. ఓన్లీ లొకేషన్ వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఇండియా పెడుతున్నా. ఓన్లీ నంద్యాల పెట్టింటే జరుపు వ్యూస్ అందుకే రాకుంటున్నాయి. నాకు బాగా అర్థమైంది. 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే. దగ్గరనే ఒక నంద్యాల నుంచి 42 ఉంది. పోతా ఒక 3 గంటలో పోతా. నా అదృష్టం కొద్దీ రోజు ఎదురుగాలి తక్కువ ఉంది. లేకపోతే తెల్లాడుతుంది. డీజిల్ మైలేజ్ రాదు, ఏం రాదు. పక్కన పోతాను కదా, అన్నిటికీ అనుభవం పోతాడు. మనం కొద్దిగా దూరం ఉండాలి. అందుకు ఏమైందో నాదికి గేర్ బాక్స్ పోయినట్టుంది. 80 కొడతావులే, 20 50 పట్టేది. అప్పుడే సిరివెల్ల కానికి వచ్చేసామా. వీడియో తీసుకున్నా, మర్చిపోయినా ఎంత దూరం వచ్చేదా. ఏంటిదో బాక్స్ లేదు మీకన్నా తెలిసి కామెంట్ లో పెట్టాను. ఆర్లగడ్డ దగ్గరకు వచ్చేసినాం. ఒక 4 కిలోమీటర్లు ఉంది అంతే. ఈరోజు తొందరగానే వచ్చింది ఆర్లగడ్డ. ఎదురుగాలి వచ్చి చిన్న పోతుండే బండి. ఆర్లగడ్డలో సురేంద్ర మొబైల్స్. ఆర్లగడ్డలో ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ నుంచి 3 కిలోమీటర్లు ఉంది. ఆర్లగడ్డ చేరుకున్నాము. ఈ నుంచి ఒక 500 మీటర్లు ఉంటదేమో. ఇంత ముందు ఛాన్సర్లు వచ్చినాయి దీనికి. ఆర్లగడ్డకు కానీ ఒకటి ఇంకా 2 సార్లు వచ్చిండే. ఇన్నే రైట్ సైడ్ లో ఉన్నాయి. ఇంకా ఇన్నే దింపుకుంటారో గుణం కాడికి లోపలికి తీసుకుపోతారో. మళ్ళా మొబైల్ ఎలక్ట్రానిక్స్ ఒక అర్ధగంట ఉన్నారు. అందులోపల ఏమన్నా వాషింగ్ మిషన్లు కావాలంటే తీసుకోండి. మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. ఒక 2 తీసుకుపోయి ఆడబెట్టానేమో. బండి మొత్తానికి అన్లోడ్ అయిపోయింది. అసలు బయలుదేరింది 1 గంటకు నంద్యాల నుంచి బయలుదేరి 1 గంటకు 2 గంటల ఆర్లగడ్డకు వచ్చిన. ఒక అర్ధగంట 20 నిమిషాలు ఆపుతున్నారు. మనుషులు లేరని చెప్పనీక 3 గంటలు అన్లోడ్ చేసి పడేసినారు. అసలు వండరు. అంత తొందరగా తిప్పడము, అంత తొందరగా రావడము. ఇప్పుడు హైవేలో పోతున్నా రిటర్న్. మళ్ళా ఈ రోజు ఇంత తొందరగా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఆర్లగడ్డ దాటి సుమారు కూడా వచ్చేసిన. 4 కల్లా పోతాను. ఒక 3000 లేని టైం చూసుకున్నాను. ఎంత 3 కూడా కాదు అప్పటికి. ఎటో నంద్యాల పోయి తావచ్చు కానీ ఇంకా పోతున్నా చిన్నగా. ఇంత తొందరగా రిటర్న్ వస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇంత టైం కూడా చూడండి కానొస్తుండే.